టీడీపీలో అంతర్గత విభేదాలు శృతిమించుతున్నాయి. పరస్పరం విభేదిస్తున్న నేతలు ప్రత్యర్థులను హతమార్చేందుకు నిర్ణయాలు తీసుకునేవారనే సమాచారం అయితే ఆందోళనకరంగా మారింది. టీడీపీకి కంచుకోట వంటి అనంతపురం జిల్లాలోని పార్టీ నేతల మధ్య విభేదాలతో ఒకరి మీదని హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు అనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అవడంతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి అయిపోయింది. అయితే ఇప్పటికే ఒంగోలు, మాచర్లలో సొంత పార్టీ వారే నేతలను హతమార్చడంతో అనంతపురం ఘటనపైన ప్రభుత్వం, టీడీపీ అధిష్టానం వెంటనే అలర్ట్ అయినట్లు చెబుతున్నారు. అయితే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు సొంత పార్టీకి చెందిన సుధాకర్ నాయుడిని హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. దందాలు, దౌర్జన్యాలపైన ఎమ్మెల్యే అనుచరుల మీద ఫిర్యాదులు చేసడంతో అనంత ఎస్పీ జగదీష్ నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. ఈ నిఘాలోనే నాయుడు హత్యకు కొందరు రెక్కి నిర్వహించినట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఈ విషయాన్ని ఎస్పీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే అనుచరులతో సుధాకర్ నాయకుడికి పొసగడం లేదని స్థానికంగా సమాచారం జరుగుతుంది. అయితే ఏడాదికి కిందట జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ విజయం కోసం సుధాకర్ నాయుడు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభేదాలు మొదలయ్యాయని అంటున్నారు. దీనిపై నిజానిజాలు తెలుసుకోవాలని పార్టీ అనంతపురం పరిశీలకులకు కోవెలమూడి రవీందర్కు అప్పగించింది. రెండు వర్గాలలోని చర్చించి నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.